అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూటిగా విషయానికి వస్తే ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గత వైసీపీలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం మెయింటైన్ చేసిన ఒక ముఖ్యమంత్రి. అయితే ముఖ్యమంత్రి మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే ప్రజలందరినీ పరిపాలించగలను అనుకున్నాడో ఏమో. ఆల్రెడీ బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్, హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండు ఇవన్నీ దాటి ఋషికొండకి శవరం చేసి అక్కడైతే ఋషికొండ ప్యాలెస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా బాత్ టబ్కి 50 లక్షలంట. ఏది మసాజ్ టేబుల్కి 2 కోట్ల రూపాయలు. ఆ పైన ఉండే ఆ లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్లకు సంబంధించి అదొక 18 లక్షలు. ఇట్లా ఏది తగిలితే 10 లక్షలు, చూస్తే 1 కోటి రూపాయలు. ఆ రేంజ్లో ఆయన వాడే ప్రతి వస్తువుకి ఆ విధంగా డిజైన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఋషికొండ ప్యాలెస్ అక్కడ ఉండేదానికంటే ముందే ఋషికొండ ఆవరణలో ఈ యొక్క హరిత రిసార్ట్ అనేది ఉండేది. అది దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేసేసాడు. ఎక్కడి నుంచి? ఋషికొండ పర్యావరణం నుంచి. ఋషికొండ ఏదైతే కొండ ఉన్నదో అక్కడి నుంచి ఎలిమినేట్ చేసేసాడు. ఆ ఎలిమినేట్ చేసి దాన్ని పగలగొట్టే క్రమంలో కొన్ని అక్రమాలు ఎన్ని జరిగినాయి, దానికి సంబంధించిన మెయిన్ ఆర్టికల్ ఈనాడులో అయితే వేశారు. దానికి సంబంధించిన విషయం అయితే ఒకసారి చూద్దాం. అక్రమాలు బయటపడినా అంతా గప్చూప్. ఋషికొండ హరిత రిసార్ట్ తొలగింపులో విలువైన ఫర్నిచర్, ఏసీలు మాయం. ఈ ఋషికొండలో హరిత రిసార్ట్ని డిమాలిష్ చేసే టైంలో ఆ కకృతి పడినటువంటి అధికారులు పైనోళ్ళు ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి హరిత రిసార్ట్ ఉంది కదా, అది చాలా విలువైంది రిసార్ట్. ఆ రిసార్ట్లో కూడా అన్ని విలువైన వస్తువులు ఉన్నాయి. ఆ ఏసీలు ఎవరెవరిలో పెట్టుకున్నారో ఈ రోజున అవన్నీ ఆడ నుంచి మాయమైపోయినాయంట. యాత్రి నివాస ఆధునీకరణ పనులు అంచనా వ్యయం 5 కోట్లకు పెంపు. అధికారుల కమిటీ అక్రమాలను నిర్ధారించిన బాధ్యులపై చర్యలే లేవు. విశాఖలో ఋషికొండ హరిత రిసార్ట్ను వైకాపా ప్రభుత్వం కూల్చేసినప్పుడు విలువైన ఫర్నిచర్, ఏసీలు, ఇతర వస్తువులు మాయమయ్యాయి. వీటి విలువ 3 నుంచి 5 కోట్లు ఉంటుందని అంచనా. దీనిపై వచ్చిన ఫిర్యాదులపై త్రిసభ్య కమిటీ విచారించి వస్తువులు మాయమైన విషయాన్ని నిర్ధారించింది. దాన్ని త్రిసభ్య కమిటీకి ఏమి అక్కడి నుంచి మాయమైపోయినాయి, వాటి వెల ఎంత అని కనుక్కుంటే 3 నుంచి 5 కోట్ల రూపాయలు చెందుతుందంట. గత ప్రభుత్వంలో పర్యాటక రంగంలో జరిగిన విధ్వంసం, అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన విలువైన వస్తువులు అడ్డదారిలో మళ్లించిన వారిని కాపాడుతున్నట్లే కనిపిస్తోంది. వైకాపా హయాంలో పర్యాటక రంగంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం 3 సీనియర్ అధికారులతో విచారణ చేయించింది. వీరు విశాఖలో పర్యటించి 2 నెలల క్రితం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న చాలా అంశాలపై వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉన్నట్లు నిర్ధారించారు. ఏదైతే 3 సీనియర్ అధికారులతో త్రిసభ్య కమిటీ అయితే ఏర్పాటు చేశారో అందులో భాగంగా వాళ్ళు క్లియర్గా ఏ రిపోర్ట్ అయితే ఇచ్చారో ఆ రిపోర్టు రియల్గా అంటే ఫీల్డ్లోకి పోయి చూస్తాం కదా, అక్కడ ఉన్నటువంటి మాయమైపోయినాయని చెప్పినటువంటి ఏసీలు ఉన్నాయా లేవా ఇటాటి అని వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క డాక్యుమెంట్స్కి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో అట్లే ఉందంట పరిస్థితి. అక్రమాలు ఇలా జరిగినాయని చెప్తున్నారు. ఋషికొండపై హరిత రిసార్ట్ను కూలదోసిన సమయంలో విలువైన ఫర్నిచర్, ఏసీలు పర్యాటక అభివృద్ధి సంస్థలో అప్పట్లో అన్ని తానే వ్యవహరించిన ఓ అధికారి ఆదేశాలపై సిబ్బంది తరలించారు. ఇతర ఎలక్ట్రానిక్ అలంకరణ వస్తువులు ఏమయ్యాయో రికార్డుల్లోనే లేవు. స్క్రాప్ కింద విక్రయించారా, అధికారులు తమ ఇళ్లలో పెట్టుకున్నారా? ఏదైతే డిమాలిష్ చేయమని అక్కడ కొంతమందిని నియమించారో ఆ సమయంలో అన్నీ లేపేశారంట. అది ఎవరిది ప్రాపర్టీ? గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ, పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాపర్టీ. అంటే గవర్నమెంట్ వస్తువుల్ని వీళ్ళైతే ఎత్తేశారు. గతంలో పర్యాటక మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజా మనం చూసాం. ఆవిడ షికారులు చేయడమే పనిగా పెట్టుకున్నది. పబ్బులు, ఇతర రాష్ట్రాల యొక్క బీచ్లు పర్యటించడము, విదేశాలకి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయరా అంటే పర్యాటక రంగంలో దోచుకున్నటువంటి ఆ డబ్బుని విచ్చలవిడతానానికైతే వాడింది. కానీ ఇప్పుడు ఈ సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అదే పర్యాటక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో ఒకసారి చూద్దాం. పర్యాటక రంగంలోకి కొత్త పొంతలు, మూలధన పెట్టుబడులపై భారీ రాయితీలు, ఎంఎస్ఎంఈలకు ఇచ్చే ఇతర ప్రోత్సాహకాలు వర్తింపు, కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఆ మార్గదర్శకాలు ఎన్ని రాసినారు? ఏదంటే స్టాంపు డ్యూటీ, భూముల బదిలీపై చెల్లించాల్సిన సుంకం పూర్తిగా మినహాయింపు,
భూములు, భవనాలు, షెడ్లు లీజు కోసం చేసే రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ మినహాయింపు, తనఖా తాకట్టుపై చేసే ఖర్చు తిరిగి చెల్లింపు, ఇది అన్ని కేటగిరీలకు వర్తిస్తుందంట. భూములు బదలాయింపునకు రెవెన్యూ, పట్టణ స్థానిక సంస్థలకు చేయించాల్సిన రుసుములు పూర్తిగా మినహాయింపు. ఈ విధంగా ఇదే కాదు, ఏమైనా పర్యాటక రంగమే కాదు, ఇతర రంగాల్లో కూడా బయట టీసీఎస్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి, దాంట్లో విశాఖపట్నానికి ఇక్కడ వచ్చి కంపెనీ పెట్టాలంటే, అయ్యా ఇక్కడ స్థలం బాగున్నది, మీకు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, దాంతోపాటు ఈ ట్యాక్సేషన్లో ఇంత మేర రాయితీ ఇస్తాము అని ప్రభుత్వం తానంతటికి తాను ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంపెనీస్ అనేవి డిఫాల్ట్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ప్రోత్సాహం, రూపాయికి రూపాయి భారం కాకుండా వాళ్ళు ఒక పీస్ఫుల్ మైండ్తో, ఈవెన్ రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు గవర్నమెంట్ దగ్గరుండి వాళ్ళకి చేసేది వాళ్ళకి చేస్తారు. ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు విద్యుత్ సుంకం మినహాయింపు. ఏదైనా ఇక్కడ ప్రాజెక్టు, పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టు కన్నా పెట్టాల్సి వస్తే 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పడకుండా మినహాయింపు. మనం ఒక ఇంటికి కరెంటు బిల్లు కట్టాలంటే చచ్చిపోతాం, అట్టాడిది 5 ఏళ్ల పాటు మినహాయింపు ఇస్తున్నారంటే ఏదన్నా ఒక కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి రావాలంటే వాళ్ళు తృప్తిగా వస్తారు. ఆ యొక్క డెవలప్మెంట్ అనేది బై డిఫాల్ట్గా జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఒక చోట ఒక పెద్ద భవనం అనేది ఉందనుకో, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా, ఆ విధంగా దాని చుట్టూరు చిన్న చిన్న షాపులు డెవలప్ అవుతాయి. వాటి కోసం మౌలిక సదుపాయాల కోసం రోడ్లు పడతాయి. దాన్ని నమ్ముకొని కొన్ని వందలాది మంది బతుకుతారు. ఒక చిన్న ఇప్పుడు విజయవాడలో 2 పెద్ద సిఏ ఫర్మ్స్ ఉన్నాయి, అంటే సిఏ నేర్పించేవాళ్ళు. కేవలం కోచింగ్ క్లాసులు కోచింగ్ క్లాసులు ఇస్తూ ఉన్నాయి, కానీ మిగిలిన వాళ్ళు దాన్ని నమ్ముకొని వందలాది అంగళ్ళు, టిఫిన్ అంగళ్ళు, ఒక సిఏకి సంబంధించిన ఆ యొక్క క్లాసెస్ ఉండే దగ్గర, దాన్నే డెవలప్మెంట్ అంటారు. సో ఈ విధంగా ఆ టిఫిన్ షాప్లో వెళ్ళినప్పుడు మనం కట్టే డబ్బులు వాళ్ళ ట్యాక్సేషన్ రూపంలో, ఆ పిండి పదార్థాలకి ప్రతి దానికి ట్యాక్సేషన్ రూపంలో గవర్నమెంట్ డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది. దాన్ని అభివృద్ధి అంటారు. క్వాలిటీ సర్టిఫికేషన్పై జాతీయ స్థాయి వరకు 2 లక్షలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్పై 10 లక్షల వరకు రాయితీ మినహాయింపు. 51 కోట్ల ఆపైన పెట్టుబడులకు రాయితీ వర్తించదు. 7 ఏళ్ల పాటు జీఎస్టీ పూర్తిగా మినహాయింపు. ఇది ఇంకా హైలైట్. జీఎస్టీ ఇది కూడా ఒక పెద్ద భారం అయిపోయింది వాళ్ళ, దానికి సంబంధించింది కూడా పూర్తిగా మినహాయింపు అనేది ఇస్తారంట. భారీ మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల ఆధారంగా 7 నుంచి 15 ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇచ్చే అంశంపై ప్రభుత్వం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. గరిష్టంగా మూలధన పెట్టుబడి కింద చేసే ఖర్చుకు సమానంగా మినహాయింపు. 1 కోటి పెట్టుబడికి ఒక వ్యక్తికి ఉపాధి కల్పించే నిష్పత్తి ఆధారంగా అదనపు ప్రోత్సాహం. ఏ భారీ పరిశ్రమలో పెట్టుబడి మొత్తం 2 ఏళ్లలో, మెగా 3 ఏళ్ళు, అల్ట్రా మెగా పరిశ్రమలో 4 ఏళ్లలో పెట్టాలి. మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు అదనంగా రాయితీ. ఏదైతే రాయితీ ఇస్తున్నారో మహిళలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, వాటి మేర పెచ్చు 5% అనేది వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీకి ఎంత ప్రోత్సాహం ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి పర్యాటక రంగంలో కొత్త పుంతలు అన్నారు కదా, దానికి సంబంధించిన పూర్తి విషయం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలంటూ జారీ చేసింది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.